శివాజీ ఈ మధ్య తరచూ జర్నలిస్టుల మీద, జర్నలిజం మీద కామెంట్లు చేసి ఇదేం జర్నలిజం అని చెప్పి అడుగుతున్నాడు. మొన్నటి వరకు రజనీకాంత్‌ని ఇండైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ అతన్ని ఇరకాటంలో పడేసి లాస్ట్‌కి అతని ఇంటి మీదకి నోటీసులొచ్చాయి. ఐటీ నోటీసులొచ్చాయని ఆయన ఇన్నేసి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సంపాదించాడని, ఆ వివరాలన్నీ బట్టబయలు చేసి హడావుడి చేసి గందరగోళానికి గురి చేసిన శివాజీ ఇప్పుడు తాజాగా జర్నలిస్ట్ సాయి మీద పడ్డాడు. జర్నలిస్ట్ సాయిని ఇతను అనే మాట ఏందంటే, "నీకు పిల్లలున్నారు" అని ఒక హెచ్చరిక. రెండో హెచ్చరిక ఏందంటే, "ఐటీ రైట్స్ నీ మీద త్వరలో జరగబోతున్నాయి. నువ్వు ఇప్పటివరకు ఎంతెంత సంపాదించావు అనే దాని మీద మేము ఆరా తీసి నీ ఆస్తులన్నింటిని బట్టబయలేసి నిన్ను రోడ్డు మీద నిలబెడతాం. నీకు చుక్కలు చూపిస్తాం. మేమేంటో, మా సత్తా ఏంటో, మా తడాఖా ఏంటో రుచి చూపిస్తాం" అన్న కోణంలో హెచ్చరికలు జారీ చేసి ఇది జర్నలిజమా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను శివాజీకి ఒక ప్రశ్న వేయదలుచుకున్నా. శివాజీ గారు, మీరు బాగా స్పష్టంగా వినండి. ఇదే సాయి టీడీపీకి, చంద్రబాబుకి వంత పాడితే మీరు ఆయన ఆస్తులను లెక్కిస్తారా? లెక్కించరా? ఆయన అక్రమంగానే సంపాదించడం అనుకుందాం. అంటే టీడీపీకి పనిచేసిన రాధాకృష్ణ, వెంకటకృష్ణ, మహావంశి, లేకపోతే మూర్తి, వీళ్ళందరి మధ్య ఏ ఆస్తి గొడవలు, వాళ్ళు ఏ ఆస్తులు సంపాదించడం కానీ, ఎక్కడ ఏ అక్రమాలు చేయలేదని మీరు బలంగా నమ్ముతున్నారా? ఇదే రాధాకృష్ణ చేస్తున్న జర్నలిజానికి మీరేం పేరు పెడతారు? అంతెందుకు, ఈనాడు అధినేత చనిపోతే సంస్మరణ సభ నిర్వహిస్తామని ఈనాడికే డబ్బులు ఇస్తే అది జర్నలిజమా, నైతికత? రాధాకృష్ణ అనేవాడు ఎన్నో నీతులు రాసి అదేంది ఇదేందని ఏకంగా చంద్రబాబుని అడిగి లాస్ట్‌కి ఆయన పేపర్‌లో కూడా ఈనాడు సంస్థల అధినేత సంస్మరణ సభ కమిషనర్ ఆఫ్ సమాచార పౌర సంబంధాల శాఖ వాళ్ళు ఇచ్చిన ప్రకటన తీసుకోలేదా? డబ్బు తీసుకోలేదా? రామోజీరావు అసలు ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకంత గౌరవనీయుడు? పివి, ఎన్టీఆర్, దాసనారాయణరావు లాంటి దిగ్గజాలు చనిపోయినప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎందుకని సంస్మరణ సభలు నిర్వహించలేదు? వీటిని మీరు ఇప్పుడు అడగరా? సరే, పక్కన పెడదాం. రాధాకృష్ణ ఒక రాజకీయేతర శక్తిగా అవతరించి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజాన్ని దాన్ని తప్పుబాట పట్టించట్లేదా? రాధాకృష్ణ అనేవాడు లోకేష్ చెప్పినా ఇయ్యరేమో కానీ రాధాకృష్ణ చెప్తే టికెట్లు ఇస్తాడు చంద్రబాబు. అలా కూడా ఆయన కోట్లు సంపాదిస్తాడని పేరు లేదా? ఆయనకి ఇక్కడ ఉన్న బినామీ ఆస్తులు, వాటి వ్యవహారాల మీద మీకు కనీసం ఐటీని పంపించాలని ఏమి అనిపించదా? ఇదే ఉండవల్లి శ్రీదేవిని రాధాకృష్ణ అనేవాడు కొన్నాడు అని బోరుగడ్డ అనిల్ అంటే, అరే అదేందో తేల్చుకుందాం అని చెప్పి మీరు ఇదే టీడీపీ గవర్నమెంట్కి ఆ జర్నలిజం ఏంది, దాని ప్రశ్నార్థకం ఏంది, దాన్ని వెనక సమాధానం ఏంటని తెలుసుకోరా? మీరు ఇదే రాధాకృష్ణ అనేవాడు ఏటా తన క్యాలెండర్ పేరు మీద కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడగట్టి వాటిని అన్యాక్రాంతంగా ఎక్కడెక్కడో బయట పోలీసులతో సహా పోలీస్ సంఘాల నుంచి కూడా వసూలు చేసి వాటిని తీసుకుపోయి బయట ఎక్కడెక్కడో ఆస్తులు కొంటాడు. ఆ ఆస్తుల వివరాలు బయటికి తీయాలని మీకు అనిపేదా? మార్గదర్శి మీద ఇన్నేసి ఆరోపణలు ఉన్నప్పుడు ఒక చిట్టేసి మార్గదర్శిలో ఆ డబ్బులు ఎందుకు రావని నిరూపించాలని మీకు అనిపిదా? ఒకానొక సమయంలో 1200 కోట్ల రూపాయలు ఈడీకి ఇదే రామోజీరావు కట్టినప్పుడు ఆ రామోజీరావు ఎందుకు ఈడీకి డబ్బు చెల్లించాల్సి వచ్చిందని మీరు ఎప్పుడు అడగరా? రవిప్రకాష్ ఒక సీఈఓగా ఉండి టీవీ9 నుంచి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టి 1000 కోట్ల వరకు సంపాదించి ఉంటాడు అనే పేరుంది. వాటి బండారం బయట పెట్టాలని మీకు ఎప్పుడు అనిపిదా? అసలు రవిప్రకాష్కి మీకున్న సంబంధం ఏంటి? మీరు ఒక సినిమా ఫీల్డ్ నుంచి సడన్గా జర్నలిజంకి వచ్చి ఇక్కడ కూర్చొని ఆపరేషన్ గరుడ అవి ఇవి చేయడానికి గల రీజన్ ఏంటి? మీకు రవిప్రకాష్కి ఉన్న వివాహిత సంబంధం ఏంటి? రవిప్రకాష్ నిజంగానే జర్నలిజం చేశాడని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ఇంటింటి బెడ్రూముల్లోకి ఆయన దూరి చేసిన విచిత్ర విన్యాసం, మత కార్చిచ్చు రేగొట్టడం, ఎన్నెన్నో కలహాలు సృష్టించడం, తెలంగాణ రాకుండా అడ్డుపడ్డానని తీవ్రంగా యత్నించడం, ఇవన్నీ జర్నలిజంలో భాగంగా మీరు అనుకుంటున్నారా? ఏంటి అసలు? ఇదే మహావంశీ అనేవాడు ఎక్కడ భూ కబ్జా జరిగితే అక్కడ పోయి వాటిని వీడియోలు షూట్ చేసి వాటి మీద కథనాలు ప్రసారం చేస్తామని మళ్ళీ వాళ్ళకే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు గుంజడాన్ని జర్నలిజం అంటారా? అతని గురించి మీరు ఎప్పుడు మాట్లాడరా? ఆలోచించరా? ప్రశ్నించరా? ఇదే వెంకటకృష్ణ 2-3 భార్యలు 60 నిలువున ముంచి సంపాదించిన పెద్ద కార్లు, వాటి గురించి మీరు ఎప్పుడు ఆరా తీయరా?
ఏంది మీరు ఇదే మూర్తి అనేవాడు 'ప్రతినిధి' సినిమా ద్వారా ఎంత బ్లాక్‌ని వైట్ చేశాడు, ఎంత వైట్‌ని బ్లాక్ చేశాడు అనే మాటని మీరెప్పుడు పరిగణలోకి తీసుకొని వారి మీద ఈ ఐటీ దాడులు చేయించరా? అంటే నాకు అర్థం కాక అడుగుతున్నా. అసలేంటి టీడీపీ పని చేస్తే నీ విచ్చలవిడిగా నువ్వు ఆస్తులు సంపాదించుకోవచ్చు. విచ్చలవిడిగా నువ్వు యథేచ్ఛగా సంచరించవచ్చు. ఏది పడితే అది అబద్ధాలు రాయొచ్చు. ఇదే మీరు రాధాకృష్ణ అనేవాడు పలానా బ్యాంకులో అప్పు తనఖా పెట్టి అప్పు తీసుకొచ్చాడు అని చెప్పి ఒక అబద్ధపు వార్త రాస్తే, ఆ అబద్ధపు వార్తను ప్రజలంతా నమ్మి ఇక్కడ ఓటేస్తే, ఇప్పుడు అది తప్పుడు ప్రభుత్వం అయినట్టు కదా! ఆ బ్యాంకేమో మేము ఇంతవరకు అలాంటి ఇదే ఇవ్వలేదు, అప్పే ఇవ్వలేదు అని చెప్పినప్పుడు, అప్పుడు అది తప్పుడు వార్త. ఆ తప్పుడు వార్తను జనం నమ్మి ఓటేస్తే అది తప్పుడు ప్రభుత్వం అవుతుందని మీరెప్పుడు జర్నలిజం లోపల లోతుపాతులను గుర్తిస్తున్నారు కదా ఇంతలాగా. వాటిని బట్టి మీరు బయటికి దిగరా? అదేంది తప్పు అని మీరెప్పుడు ప్రశ్నించరా? రజనీకాంతు జర్నలిస్ట్ స్థాయి లేకపోతే ఇంకా పనికిమాలినోళ్ళు ఎవరన్నా నాలాంటోళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని మీ అంత చూస్తాం, మీకు ఐటీ పంపిస్తాం, మీ బ్యాంక్ అకౌంట్స్ బయట పెడతాం అని వాళ్ళనే టార్గెట్ చేయడంలో మీరే బయటపడిపోవట్లేదా? మీరెవరు ఏంటని? మీకేందంట అంత దుగ్ధ? మీరెవరు? సినిమాల నుంచి వచ్చారు. రాజకీయ రంగంలో ఉన్నారు. జర్నలిజం మీద పెద్ద గ్రిప్ ఉన్నట్టుగా నేను ఇప్పుడు అన్నిటి వాటికి సమాధానం చెప్పండి. అసలు ఒక సమయంలో రాధాకృష్ణ అనేవాడు 2014, 19 మధ్య 700 కోట్ల రూపాయలు ఈ రోజున సంపాదించాడనే పేరుంది. ఆ వివరాలు ఏందో నేను బయటికి లాగుతాను, మీరు బయటికి లాగరా? ఐటీ అనేది వాళ్ళకి వీళ్ళ కోసమే ఉంటదా? ఈ అనామకుల కోసమే ఉంటదా? ఈ ఉద్యోగుల కోసమే ఉంటదా? ఉద్యోగ స్థాయి వీళ్ళది. వాళ్ళు అధినేతల స్థాయి. ఆ అధినేతలను ఎప్పుడు మీకు పెద్ద పెద్ద రవిప్రకాష్ లాంటి అధినేతలతో సంబంధాలున్నాయి కదా! మరి రామోజీ ఎలా సంపాదించాడు? రాధాకృష్ణ ఎలా సంపాదించాడు? మహావంశీ ఎలా సంపాదిస్తున్నాడు? బీఆర్ నాయుడు ఎలా సంపాదిస్తున్నాడని మీరు అడగరా ఇప్పుడు? ఎందుకని మీకు అలా అనిపియదు? అంటే మీరు దీనిలోంచి ఒక రాజకీయ హెచ్చరికలు జారీ చేసి, భావ ప్రకటన స్వేచ్ఛని మేము అడ్డుపెట్టుకొని మేము మాత్రమే బతకాలి. మీరందరూ మిమ్మల్ని మేము అలా పెట్టుకొని మీరు వర్క్ చేస్తే మేము ఒప్పుకోము. వీటన్నిటికి సమాధానం చెప్పి మీరు కూడా జర్నలిజం గురించి కామెంట్ చేయండి సార్. మేము కూడా ఒప్పుకుంటాము. ఎందుకంటే జర్నలిజం అనేది దాని లోతుపాతులు అనేది కొలవడానికి మీరు వచ్చేసారు కదా! మీదే ప్రామాణికంగా తీసుకుంటాం. ఇవన్నీ కూడా చేయండి. సాయిగాడనా ఒకడు అనామకుడు. మీకు నోటి చాలామంది ఉన్నారుగా అసాధ్యులు. నేను ఇప్పుడు లిస్ట్ చదివినోళ్ళంతా. ఇదే టీవీ5లో బీభత్సమైన యాంకర్లు గురించి ఒకసారి అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఎంత ఆత్మఘోషను వెలిబుస్తారు. వాళ్ళకెంత లైంగిక వేధింపులు ఉంటాయో. వాటన్నిటిని కూడా బయటికి తీసి సాయి లాంటోడినే కాదు, నేను ఎవరినైనా ఎక్కడైనా మీరు ఒక విషయంలో నాకు నచ్చారు. ఒక సమయంలో ఆ రోజుల్లో చంద్రబాబు ఇస్తా అన్నవన్నీ మీకు వచ్చాయా లేదా? ఒకవేళ వస్తేనే మీరు చేయండి, లేకపోతే లేదు. ఆయన ఇప్పటివరకు ఇయ్యాల్సిన వాటన్నిటిని అడగండి అని భవిష్యత్ తరాల గురించి చాలా తీవ్రంగా ప్రశ్నిస్తూ బాధపడుతున్నారు కదా! మరి ఇది కూడా ఒక బాధ్యత భవిష్యత్ తరాలకి దిశ నిర్దేశం అవుద్ది. వాటి గురించి కూడా ఆలోచన చేసి నా దగ్గర న్యాయం సమపాళల్లో ఉంటుంది. నేను అందరిలాగా కాదు, జర్నలిజాన్ని పార్టీలకు అతీతంగా గుర్తిస్తాను, గౌరవిస్తాను. నేను కూడా దానిలోకి రావాలని అనుకుంటున్నాను. ఒక వచ్చే రోజుల్లో కొత్త ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి మీరు అనండి. దానికి మేమంతా ఆహ్వానిస్తాం. మీరు చేసే ఐటీ రైట్స్ అన్నింటినీ అలౌ చేస్తాం. మా ఆస్తుల పత్రాలన్నీ తీసుకొచ్చి మేము ముందు పెడతాం. మా అప్పులు కూడా మీరు అట్టగే తీర్చండి. మేము ఏదన్నా ఆస్తులే కాకుండా మాలాంటోళ్ళు చాలామంది అప్పుల్లో బతుకుతున్నారు. లక్షల అప్పుల్లో ఈఎంఐలు కట్టలేక. వాళ్ళందరికీ ఏదన్నా మీ ప్రభుత్వమే కదా 164 సీట్లతో కూటమి ప్రభుత్వం స్థిరంగా ఉంది కదా! జర్నలిస్టులకి, జర్నలిజానికి ఏమన్నా చేయండి, మేలు చేయండి. అప్పుడు మిమ్మల్ని మేము చూసి చాలా సంతోషిస్తాం. మీరు చేయగలరు. ఎందుకంటే మీలో ఆ టింజ్ ఉంది. ఒక సమయంలో మీరు ప్రశ్నించారు చంద్రబాబును కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అదే దారిలో నడుస్తూ. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. ఉద్యోగ స్థాయి వ్యక్తులను వదిలేసి యాజమాన్య స్థాయిలో ఎల్లో మీడియా కావచ్చు, బ్లూ మీడియా కావచ్చు, వాళ్ళు ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు, పాస్తులు వాటి వివరాలను కూడా బయటికి తీయండి సార్. అక్కడ జరుగుతున్న అక్రమాలు, లైంగిక వేధింపులు, అరాచకాలు, బ్లాక్, వైటు, ఎవరెవరు ఏ కార్లు ఎందుకు కొంటారు, వివాహేతర సంబంధాలు వీటన్నిటిని కూడా బయటికి తీయండి. మీరు కొత్త చరిత్ర రాయండి. జర్నలిజం అంటే ఇది కాదు. ఎవడైతే పార్టీకి వంతపాడుతున్నాడో వాడిని మీరు హేట్ చేయండి. టీడీపీ అయినా వైసీపీ అయినా ఒకటే కదా. వాళ్ళని రిజెక్ట్ చేయండి. వాళ్ళని మీరు చదవద్దు, ఆ పేపర్లు కొనొద్దు, ఆ పత్రికలు చూడొద్దు, ఆ పత్రికలు చదవద్దు, ఆ టీవీ ఛానల్ చూడొద్దు అని బ్యాన్ ప్రకటించండి. ఎందుకు అప్రకటితంగా ఢిల్లీలో హైకోర్టు చెప్పినా కానీ సాక్షి
టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ వీటన్నిటిని బ్యాన్ చేస్తే అక్కడ ఎన్బిఎఫ్ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషను ఢిల్లీ హైకోర్టులో దావా వేసి గెలిచింది కదా! ఇప్పటివరకు అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు యొక్క ఐటీ మీకు బాగా చెప్పు చేతుల్లో ఉంటది కదా! మరి అలాంటప్పుడు ప్రభుత్వ వ్యవస్థలన్నింటిని చెప్పినట్టు మీరు చేయాలి కదా! హైకోర్టు చెప్పింది. అలా వాటన్నిటిని తీసేయండి బ్యాను. అవి రెగ్యులర్‌గా ప్రసారం కావాలి. వార్తా సంస్థలన్నీ. భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఇదే రాధాకృష్ణ ట్రిపుల్ ఆర్ వెళ్ళి మేము ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడింది దేశద్రోహం కాదు. అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టులో తీర్పులు తీసుకొచ్చారు కదా! మరి భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ సమానంగా పంచండి, మీరు భాగాలు పంచండి. అందులో భాగంగానే వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారేమో, వాళ్ళని కూడా అలౌ చేద్దామని చెప్పి అలౌ చేయాలి కదా! మీరు జర్నలిజం గురించి మాట్లాడుతున్నప్పుడు. జర్నలిజం ఒకవైపే ఉండి ఒకరి గురించే మాట్లాడుతున్నప్పుడే కదా అసలు గొడవలు వస్తుంది. అసలు ఈ జర్నలిజాన్ని తొలుత మొదలుపెట్టింది ఎవరు? ఒక సైడ్ తీసుకోవడం. రామోజీరావుతో నిన్న మీరు పోయారో లేదు 12 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి ప్రభుత్వం అట్టహాసంగా చేసిన ఒకానొక రామోజీ సంస్మరణ సభని, ఆయన ఒక పెద్ద జర్నలిస్టు పితామహుడని, ఆయనకు విగ్రహం కట్టాలని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన నుంచే మొదలైంది. ఎన్టీఆర్ వెనకాల తక్కువ మంది ఉంటే రాధాకృష్ణ అనేవాడు కొద్దిగా ఎవడో కుర్రోడు అడిగాడు ఈ మాట. నేను చెప్పలా, యూట్యూబ్లో ఉంటుంది. మీరు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి అక్కడ పక్క రోజు వార్తలు వచ్చేటట్టు చేసి ఈనాడులో వాళ్ళందరూ నిజమే మనం ఒక్కడమే ఉన్నామేమో అందరూ వచ్చి చంద్రబాబు వైపు నిలబడితే వైస్రాయ్ హోటల్లో జర్నలిజంలో అతిపెద్ద అవినీతిని ప్రవేశపెట్టిందే రామోజీ రాధాకృష్ణ అట కదా అని వాడు ఎవడో కుర్రోడు అడిగాడు. అలాగా వాటన్నిటిని బయటికి తీసి జర్నలిజానికి కొత్త విలువలు, కొత్త అర్థాన్ని రాసి పుణ్యం కట్టుకోవాల్సిందిగా ప్రార్థన శివాజీ గారు. మీరు నాన్ జర్నలిస్ట్ అయినా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నాన్ జర్నలిస్టే జర్నలిస్టు కాబట్టి పుణ్యం కట్టుకొని మా అందరికీ మా కళ్ళు తెరిపేయండి, మాకు విముక్తి కలిగించండి. అసలు ఎందుకు వీళ్ళు పార్టీల వారిగా ఈ జర్నలిస్టులు అందరూ చీలిపోయారు, ఇంక నుంచి చీలాల్సిన అవసరం లేదు, ఎవడైనా సరే అధికారంలో ఉంటే ప్రతిపక్షంగా ఉండడమే జర్నలిజము అనే ఒకానొక కొత్త పాతదే అది కొత్త విధానంగా దాన్ని తీసుకొచ్చి జర్నలిస్ట్ మీకు విగ్రహం కట్టిస్తాం మేము. ఎక్కడ కట్టిమంటే అక్కడ మీ ఊర్లోనా, లేకపోతే అమరావతిలోనా, హైదరాబాద్లోనా, విజయవాడలోనా, విశాఖపట్నంలో మీరు కోరిన చోట మీకు విగ్రహం కట్టిస్తామని మనవి చేస్తూ జర్నలిస్టులు అందరి తరఫున నేను అడుగుతున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ.